హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గాజులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గాజులు ఎంత బాగున్నాయో కదా! అవి పాత గాజులు. ఇవి చూడండి, ఇవి పాత గాజులు, కలర్ పోయిన గాజులండి ఇవి. మనం కలర్ పోయిన గాజుల్ని ఇలా మంచిగా గమ్ముతో అంటించుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇవి మూడు గాజులు సపరేట్ పెట్టుకోండి. అవి సపరేట్ విడివిడిగా తీసి పెట్టుకుని ఒకటే సైజులో పెట్టుకోవాలి. తర్వాత చిన్నగా వీటికి గమ్ము అంటించుకోవాలి. అంటే మంచిగా గమ్ము అంటిస్తే బాగా అతుక్కుంటాయి. చూడండి, అలా నిదానంగా గమ్ము అంటించండి. ఇట్లా ఒక్కొక్కటి గమ్ము అంటిస్తూ ఉంటే చాలా మంచిగా అంటుకుంటాయి. చూడండి, అలా 3 గాజుల్ని అంటించి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే కొంచెం ఓడిపోయిన గాజులు కూడా మనం మళ్ళీ గమ్ము అంటించినా కూడా అతుక్కుంటాయి. మొత్తాన్ని మనం ఇలా నిదానంగా అంటించుకోవాలి. చూడండి, అలా మనం గమ్ము నిదానంగా అంటించుకోవాలి. ఎందుకంటే చిన్నగా ఎందుకు తీసానంటే వీడియో బాగా అర్థమయ్యిద్దని తీశాను. ఇలాగా మొత్తం అంటించుకో 4 గాజులు ఇలా మంచిగా అంటించుకోవాలి. అంటే 3 గాజులు 4 సెట్లలాగా ఇలా అంటించి పక్కన పెట్టేసుకొని అది 2 గంటల తర్వాత తీసుకొని ఇలా 30 పోగులు దారాన్ని తీసుకొని ఇలా చిన్నగా వాటిని మనం చుట్టుకోవాలి. అంటే గట్టిగా లాగినట్టు చుట్టకాకండి, పగిలిపోతాయి. కొంచెం నిదానంగా చుడితే బాగుంటుంది. ఇలా బాగా నీట్గా చుట్టుకోవాలి. అది ఊడరాదు, కొంచెం లైట్గా గమ్ వేస్తే ఇంకా మంచిది. అట్లా నిదానంగా చుట్టాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం గమ్ వేసి చుడతాం కదా, అలాగే లాస్ట్లో కూడా కొంచెం గమ్ము అంటించాలి. అలా అంటిస్తేనే అది బాగా అంటుకుంటుంది. చూడండి, ఇలా చుట్టి అయిపోయింది. ఇప్పుడు గమ్ ఇది కట్ చేసుకొని మిగిలిన పోగులు కట్ చేసుకొని ఇప్పుడు గమ్ అంటించుకోవాలి. మనం దాన్ని బాగా గమ్ము అంటించుకుంటే అవి అంటుకుంటాయి. చూడండి, ఎంత షైనింగ్ ఉన్నాయి కదా. ఇట్లా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు వీటిని చెమ్కీలు అంటిస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కెట్లో దొరుకుతాయి ఈ చెమ్కీలు. మనం పావులాగా తీసుకుంటే తక్కువ రేట్ పడుతుంది. ఒక పావు అట్లా తీసుకోండి, తక్కువ పడిద్ది. చాలా గాజులకు వస్తాయి అవి. చూడండి, ఇలా తయారు చేశాను. ఇలా అంటించిన తర్వాత ఇలా మనం 2 గంటలు అలా పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఉంటుంది పక్కన పెట్టేసుకుంటే. చూడండి, ఇలా డిజైన్ ప్రతి ఒక్కటి మనం అంటించుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని ప్రతి ఒక్క మ్యాచింగ్ శారీ మీదకి ఈ గాజులు వేసుకోండి. మనం ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి కదా. మీరు ఇలా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.